ఉన్నది ఉన్నట్టుగా సూచించాలి శాస్త్రం అనేది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పాలి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి, అంతవరకే కదా. ఏ శాస్త్రమైనా అంతే. జ్యోతిష్యుడు కూడా అట్లా చెప్పాలి. ఇట్లే కరోనా వచ్చిన తర్వాత ప్లవనామ సంవత్సరం వచ్చినప్పుడు అందరు చెప్పారు ఏమంటే ప్లవంచనే నేతి ప్లవ అంటే ప్లవ అంటే ఒక నావ లాంటిది దాటిస్తుంది అని చెప్పారు. శోభకృతి వచ్చినప్పుడు శుభాన్ని కలిగిస్తాయని చెప్పారు. శోభకృతి వచ్చినప్పుడు శోభనిస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత క్రోధి వచ్చినప్పుడు ఈ సంవత్సరం కొద్దిగా ఆగ్రహవేశాలు ఎక్కువ ఉంటాయి, క్రోధాలు ఎక్కువ ఉంటాయి, ప్రజల మీద ప్రభుత్వాల మీద ప్రజల వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. అవన్నీ జరుగుతున్నాయి కదా. అంటే ఇక్కడ ఏమిటంటే జ్యోతిష్కులు ఏదైతే పంచాంగాలలో మంచి చెప్తున్నారో దానికి వచ్చినంత ఈ అరిష్ట యోగాలకు వచ్చినంత ప్రచారం ఆ శుభయోగాలు చెప్పినప్పుడు దానికి రావడం లేదు. కనుక ఇదేమిటంటే బయట చెప్తున్నదనే కాదు, అసలు నేనేం చెప్తున్నా అనేది కాదు, శాస్త్రం ఏం చెప్తుంది అనేది చూడాలి. మేబీ నేను కరెక్ట్ కాకపోవచ్చు, కానీ శాస్త్రం కరెక్ట్ కాదు అనడం అనేది తప్పు కదా. చెప్పారే లేదా ప్లవనామ సంవత్సరం వచ్చినప్పుడు ఇది దాటిస్తుంది కష్టాలని చెప్పారు, శుభకృతి వచ్చినప్పుడు శుభంగా ఉంటుందని చెప్పారు, శోభకృతి ఉన్నప్పుడు శోభనిస్తుందని చెప్పారు, క్రోధి వచ్చినప్పుడు క్రోధంగా ఉంటుంది, ఆగ్రహ విషయాలు ఉంటాయని చెప్పారు. అట్లాగే అనేక రకాలుగా చెప్తూ వస్తున్నారు. వాటికి ఈ అరిష్ట యోగాలు వీటికి వచ్చినంత ఏమంటారు మీ భాషలో ప్రచారం దానికి రావట్లేదు. జ్యోతిష్యులు మీరు పర్సనల్గా కలిసి మంచి చెప్తారు, చెడు చెప్తారు, ఇది మీ బలం, ఇది మీ బలహీనది ఇది అని వాళ్ళు చెప్తారు. జ్యోతిష్యులు తప్పు కావచ్చు, కానీ జ్యోతిష్యం అనేది తప్పు అయితే ఎక్కడా ఉండదు. ఓకే, యా కోటిరెడ్డి గారు, అంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా రిలేట్ చేసుకుంటున్నారు జ్యోతిష్యులు. అంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు అసలు జాతకాలు ఇవి ఏమి నమ్మరు, ఇండియాలో నమ్మినంతగా ఎలా రిలేట్ చేసుకోగలుగుతున్నారు? అసలు ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు క్రోధి నామ సంవత్సరంలో క్రోధంగా ఉంటుంది కాబట్టి అక్కడెక్కడో యుద్ధం జరిగింది, ఇది కరెక్టేనా? అదే చెప్తుంది మొదటి నుంచి ఏంటంటే జ్యోతిష్యానికి సంబంధించి ఇప్పుడు షడ్గ్రహ కూటమికి సంబంధించి ఏం చెప్తున్నావు, ఎన్నో అరిష్టాలు వస్తాయని అంటున్నారు. నేనేమంటున్నాను, ఆ రోజు జరగకుండా తర్వాత జరిగేదాన్ని ఎందుకు ప్రాతిపదిక తీసుకుంటాం అంటున్నాను. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వచ్చేది విశ్వావసు సంవత్సరంలో ఇలా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పేస్తారు. జరిగినవన్నీ ఇందులోకి కలిపేస్తారు ఎక్కడెక్కడ, ఎందుకంటే రెండు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి తెలంగాణలోనో లేకపోతే కర్ణాటకలోనో ప్రభుత్వాలు మారి ఉండొచ్చు, చాలా రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ గెలిచి అధికారం చేపట్టారు కదా. మరి అక్కడే క్రోధం లేదా? క్రోధం ఇక్కడ ఒక్కడే ఉందా? ఉన్న వాటిని దీనికి అన్వయించేస్తారు, లేని వాటిని పక్కకి నెట్టేస్తారు. ఒకటి వారు చెప్పినట్లు మంచి చెప్పినప్పుడు ఎప్పుడూ కూడా జనం దానికి అట్రాక్ట్ అవ్వరు. సో భయపెట్టడం అనేది చాలా కామన్ అయిపోయింది, ప్రజలను భయపెట్టడం. నేను మొదటి నుంచి చెప్తుంది అసలు జ్యోతిష్యం అనేది మనుషులకు సంబంధం లేనిది, ముహూర్త సంబంధమైనది. అది కేవలం వైదిక క్రతువులు నిర్వహించుకోవడానికి ఉద్దేశించింది. దాన్ని తీసుకొచ్చేసి మనిషి జాతకానికి ఎలా ముడిపెడతారు అంటున్నాను. మనిషి జాతకానికి ముడిపెట్టినప్పుడు మళ్ళీ పరిహారాలు యాక్చువల్గా వాళ్ళు చెప్పేటువంటి వాటిల్లోనే సర్వ విఘ్నోపశాంతయ అంటారు. విఘ్నాలకు ఉపశాంతులు ఉంటాయి తప్పితే శాంతి లేదు అని చెప్పారు. అంటే టెంపరీగా ఏదైనా రిలీఫ్ ఉంటుందేమో కానీ నీవు జరిగేది జరగాల్సిందే, దాన్ని ఎక్కడా కూడా మార్చడానికి లేదు అని చెప్తున్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఒక తాయెత్తు కడతామంటారు, లేకపోతే ఒక పూజ చేస్తామంటారు, లేకపోతే ఇంకొకటి ఏదో చెప్తారు. దాంతో జాతకమే మారిపోయేట్లయితే జాతకం రాశారని చెప్పడమే తప్పు కదా. అప్పుడు నీకు జాతకం ఉందని చెప్పడం కదా. అదే ఇప్పుడు అంటే జాతకాల మీద వ్యాపారంగా మార్చేశారు. ముందు ఇంకొకటి కూడా చెప్పాను నేను, ఈ వేదాంగాలకు సంబంధించిన వాటిలో ఒక జ్యోతిషాన్ని మాత్రమే వ్యాపార శాస్త్రం చేసేసారు. మిగిలినటువంటి 5 ఎందుకు చేయలేదు? అది మనిషికి అన్వయించలేదు. అంటే వ్యాకరణాన్ని ఛందస్సును తీసుకొచ్చి మనకి రుద్దలేరు. అందుకోసమే ఈ జ్యోతిషం ఇలా మారిపోతూ వచ్చేసింది. వీళ్ళు అంచనా వేస్తారు, గ్రహస్థితి గతులు ఖచ్చితంగా వేస్తారు, రాహుకేతువుల సంచారం గురించి చెప్పగలరు, లేదా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్పగలరు. వీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ క్రతువులు, ఎందుకంటే ఆ క్రతువులు నిర్వహించేప్పుడు వర్షాలు లేకపోతే ఎండలో ఇంకొకటో అంటే అక్కడ వాతావరణాలు అనుకూలించడానికి కావాల్సినటువంటి ఆ అంచనాలు వేసుకోవడానికి ఉద్దేశించినటువంటిది. నేను అది కూడా చెప్పాను. 4 వేదాలకు సంబంధించి ఇన్ని శ్లోకాలు దీనికి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినవి అవి ఎక్కడైనా మనుషులకి అన్వయించి ఉన్నాయా? లేవు. ఈ రోజున సపరేట్గా మళ్ళీ ఎంఏ ఆస్ట్రాలజీ అని చెప్తారు. ఆస్ట్రాలజీ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎంఏ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వీళ్ళు ప్రామాణిక గ్రంథాలు ఏంటి కొత్తగా సృష్టించేశారా? లేదు కదా. అలాంటి శాస్త్రాలు చాలా వచ్చేసినాయి. ఇప్పుడు మనకు మామూలు 30 రోజుల్లో ఇంగ్లీష్ లాగా 30 రోజుల శాస్త్రాలు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు మనకు ఉన్నటువంటివి ఏదైతే ఉందో, నేను నిజంగానే జాతకం ఉంటే మార్చడం సాధ్యం కాదు, మార్చగలిగేది అయితే జాతకము కాదు. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు.
అలాగే వీళ్ళల్లో కూడా చాలా మంది నిజాలు ఇప్పుడే చెప్పడానికి కదా శర్మ గారు చెప్పారు, కేవలం అది జబ్బు తగ్గించడానికి కాదు, నొప్పిని తగ్గించడానికని చెప్పారు. నేను అది చెప్పే కదా, సర్వ విఘ్నోపశాంతయ్య అని మనమే చెప్తున్నామే, విఘ్నాలకు ఉపశాంతి తప్పితే శాంతి లేదని. అంటే తాత్కాలిక ఉపశమనం కోసం ఏదైనా ప్రయత్నం చేయొచ్చాం కానీ వీళ్ళు అలా చెప్పడం లేదు. ఇది చేయడం వల్ల నీకు వచ్చేస్తుంది. చాలా మంది ఇవాళ మీరు యూట్యూబ్ లో కొట్టినా కూడా ఎంతో మంది కనిపిస్తా ఉంటారు, కొన్ని వందల రకాల పూజలు చెప్పేస్తారు, వాళ్ళు విస్తృతమైన ప్రచారము, 100,000 ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. ఆడపిల్ల పుట్టిందంటే అలాంటి మోసాలు ఏ ఫీల్డ్ లో లేవు, అది అన్ని ఫీల్డ్ లో ఉంటాయి. కానీ ఇది నమ్మకంతో చేస్తున్నటువంటి మరీ దారుణమైనటువంటి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా అడ్మిట్ చేసుకుని బిల్స్ వేస్తున్నారు. వాస్తవమే కదా, ఇది కూడా అలాంటిదే కదా. ఇప్పుడు పాలనా వ్యవహారాల్లో లేకపోతే బ్యాంకుల్లో లేదా డాక్టర్ల దగ్గర మోసాలు జరగడం లేదని చెప్పడం లేదు, కానీ అవన్నీ దానికి ప్రామాణికతలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఒక పథకం పెట్టింది, దాన్ని అడ్డదారులు తీసుకుంటున్నారు. పథకం యొక్క ప్రయోజనాలు అందకపోతే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. జ్యోతిష్యం అనే పేరుతో చేసేటువంటి వ్యాపారానికి ప్రామాణికత మనకు సరైనది లేదు. ఓకే, నీ విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టి చేస్తున్నారు. ఇలాంటి కొంతమంది ఒకవేళ మంచిగా చెప్పాలన్నా కూడా ప్రజలు కూడా నమ్మే స్థితి లేదు. ఇది వాళ్ళ వైపు నుంచి వస్తుందని నేను అనలేను. ప్రజలు కూడా ఏంటి అంటే నీకు ఈ లోపం ఉంది, ఈ దోషం ఉంది, ఇది ఇమీడియట్ గా పరిష్కరించు. మనకి ప్రతి వ్యక్తికి కష్టము సుఖము రెండూ ఉంటాయి. ఈ కష్టం రాగానే పరిగెత్తుకుపోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఏది చెప్తే అది విశ్వాసంతో చేసి మనం అంతా కోల్పోయిన తర్వాత ఇది అని నిజంగానే అనుకోకుండానే ఆ కష్టం దాటిపోతాం ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇవాళ చాలా సింపుల్ అండి. ఇవాళ ఒక స్టూడెంట్ 10th క్లాస్ పాస్ కాకపోతే సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. నిజంగానే ఆ క్షణం దాటిపోతే వాడు ఇంటర్మీడియట్ అవ్వచ్చు, తర్వాత సివిల్స్ దాకా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ క్షణాన్ని చనిపోయి ఆ తర్వాత ఈ విషయం గుర్తొచ్చి వాడే నవ్వుకుంటాడు, నేను ఇంత చిన్నదానికే అని. ఆ రోజుకి ఆ సమస్య చాలా పెద్దగా కనపడుతుంది. దానికోసం మనం పరిగెత్తుకుపోగానే వీళ్ళు చెప్పేటువంటి ఈ మాటలతోటి మనం చేస్తున్నారు. అంటే విశ్వాసంతో చేస్తున్నటువంటి వ్యాపారం, ప్రామాణికత లేనటువంటి వ్యాపారం. అది శాస్త్రం ఉంటే దానికి సంబంధించిందంతా కూడా ఏ క్రతువు చేయాలో అవన్నీ చేయండి, ఇబ్బంది లేదు. లేదు ఇది ఉపశాంతి మాత్రమే, మేము మీ జాతకం మార్చలేమని చెప్పండి, ఇబ్బంది లేదు. అలా కాకుండా చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానం కారణంగానే ప్రజల్లో అపోహలు వస్తున్నాయి. ఇవాళ ఇలాంటి ఎన్నైనా జరిగి ఉండొచ్చు, కానీ వాటికి ప్రామాణికత ఏముంది అంటుకోండి. శర్మ గారు, అంటే ఎక్కువ వడగండ్ల వర్షం రాబోతుంది, ఎందుకంటే ఎంటర్ అవుతుంది మీనరాశిలోకి, నిజమేనా? అంటే రీసెంట్ గా కూడా పెద్ద పెద్ద వడగండ్ల వాన కురిసింది, పెద్ద థండర్ స్టార్మ్స్, రకరకాల సౌండ్స్ కూడా విన్నాం. అంటే ఎండాకాలంలో పెద్ద పెద్ద వర్షాలు రాబోతున్నాయంటూ మాట్లాడుతున్నారు. ఎండాకాలానికి ముందు వడగండ్ల వాన సహజంగా వస్తుంటుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం బుధ శుక్రుల మధ్యలో చంద్రుడు ఉంటే వడగండ్ల వాన లేదా మేఘగర్జనలు వస్తాయని చెప్పి చెప్తాం. ఓకే, ఇందాక అయితే ఈ విధంగా శాస్త్రంలో బాగా లోతుగా ఉంటుందండి. చాలా అంటే దానికి కృషి కలవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉంటాను, ఒకతను వరంగల్లో ఉంటాడు, మహబూబ్ నగర్లో ఉంటాడు, వీళ్ళందరికీ ఒక వేదిక అనేది లేదు ఇక్కడ. ఓకే, వారు అడిగారు ప్రామాణికత ఏముంది అని. అంటే వీళ్ళందరూ కలిసి మీకు ఒకటి తయారు చేసిస్తారు, దానికి ప్రోత్సాహం ఎక్కడుంది? ఇంకోటి యూట్యూబ్లలో జ్యోతిషులు ఇట్లా చెప్తున్నారు కదా, మీరు నమ్మించాలంటే మాకు ఎట్లా నమ్మించాలి? ఒకరు చెప్పింది నమ్మితే నమ్ముతారా? ఇగో ఇది అని చెప్పేసి, అంటే ఇప్పుడు మనకు పరమాణు సిద్ధాంతం అని ఉంది, శాస్త్రజ్ఞులు చెప్పారు. అది అంటే ఒక సంవత్సరంలో చెప్పింది కాదు కదా, నాకు తెలిసి దశాబ్దము శతాబ్దము పరిశోధన చేశారు. కానీ ఎంతో మంది శాస్త్రవేత్తల తర్వాత ఆ కృషి ఫలితంగా 10వ వాడు 11వ వాడు ఒక సిద్ధాంతాన్ని ఏర్పరిచారు. అవునా? మరి మొదటి శాస్త్రవేత్త తప్పు అని చెప్తారా? రెండవ శాస్త్రవేత్త తప్పు అని చెప్తారా? 11వ శాస్త్రవేత్తనే కరెక్ట్ అని చెప్తారా? అంటే ఇదేమిటంటే ఆ పరిశోధనలకు ప్రోత్సాహం ఉంది. శాస్త్రవేత్త అంటున్నాం, మూడో శాస్త్రవేత్త అని అంటున్నాం. అంటే ఎంతో కొంత విషయం అనేది, ఇప్పుడు నాకు పూర్తి విషయం తెలియకపోవచ్చు, కొంత విషయం తెలియవచ్చు. ఆ కొంత విషయాన్ని డెవలప్ చేసుకోవడానికి ఉన్న ప్రోత్సాహం ఏముంది? ఇప్పుడు ఒక అతను వరంగల్లో ఉంటాడు, పెద్దవాడు ఉంటాడు, అంటే మా ఇద్దరి మధ్యలో ఆ విద్య అంటే పరస్పరం చర్చించుకోవాలంటే వేదిక ఎక్కడుంది? అవునా కదా? అట్లాగే యూట్యూబ్లలో చూసి మీరు శాస్త్రాన్ని అంచనా వేస్తామంటే దానికంటే పెద్ద తప్పు లేదండి. యూట్యూబ్లలో డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఎంత దారుణంగా చెప్తున్నారు. మరి దాన్ని బట్టి వైద్యశాస్త్రాన్ని అంచనా వేద్దామా? మరి యూట్యూబ్లలో చూసి మీరు యూట్యూబ్లో చెప్పిన జ్యోతిష్ శాస్త్రం అదే జ్యోతిష్ శాస్త్రం అనుకుంటే దానికి చేయగలిగింది ఏం లేదు. జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా పెద్ద శాస్త్రం, ఇది అపౌరుషేయం, సూర్య సిద్ధాంతం అని చెప్పేసి ఉంది, ఇది వేదాంగాలని మీరే చెప్తున్నారు. ఆ శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తే, ఆ పూర్తిగా అధ్యయనం చేసిన వాళ్ళతో మాట్లాడితే కాస్త
ఏమంటారు ఫ్రీ మైండ్ తోటి ఇది చెప్తూ వింటే అందరికీ అర్థమవుతుంది. Right. అంతే Final గా తప్ప యూట్యూబ్లలో చూసి మీరు యూట్యూబ్లలో చెప్పే శాస్త్రవేత్తలను బట్టి మీరు శాస్త్రాన్ని అంచనా వేస్తా అంటే అది ఏ శాస్త్రాన్ని అంచనా వేయలేరు. రైట్. ఫైనల్గా అంటే శనిగ్రహం 2.5 సంవత్సరాల తర్వాత కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తుంది అంటున్నారు. ఈ 2 రాశుల పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు బ్రీఫ్గా? చాలా మంది ఏంటంటే భయంకరమైన టంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఒకరోజు జరిగే షడ్గ్రహ యోగం యొక్క ఫలితం 6 నెలల తర్వాత కూడా దానికి ఆపాదిస్తున్నారని వారు ఒక మాట 2 సార్లు అన్నారు. అంటే దానికి సంబంధించిన శ్లోకం ఒకటి చెప్తాను. సమయోగ గ్రహాన్ రుణాం దోషాన్ కుర్వంతి సర్వదా షణ్మాసాభ్యంతరే వాపి ఆయుర్హాని శ్రేయస్తదా. అంటే ఇట్లాంటి యోగాలు ఏమున్నా వాటి ప్రభావం 6 మాసాలు ఉంటుందని శాస్త్రం చెప్పింది. ఓకే. ఎవరైనా చెప్పే శాస్త్రం అయితే ఈ శ్లోకం చెప్పకపోతే ఆ జ్యోతిష్యుడు తప్పు అవుతుందా, శాస్త్రం తప్పు అవుతుందా? అట్లా ఉంటుంది. మీరు ఇక శని గురించి అడిగారు కదా. శని ప్రతి 2.5 సంవత్సరాలకు శని మారుతాడు. అది శని యొక్క గతి. అయితే ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి వస్తున్నాడు. కుంభే కౌశల రాశగ్నో మేనే చోత్ర దేశజాన్ నరాన్ పశుమృగాన్ని నాశనం కురుతేర్ఖజ అని చెప్పేసి మనకు మీనరాశిలో ఉండడం వల్ల ఉత్తర దేశం ఇందాక చెప్పాను కదా, ఉత్తర భారతదేశంలో ఉపద్రవాలు రావచ్చు అనేది అది దానికి కారణం అదనమాట. ఓకే అండి, రైట్. కోటిరెడ్డి గారు ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ప్రజలు ఏం భయపడాల్సిన అవసరం లేదంటారా? ఎవ్వరు ఎలాంటి భయాలు చెందాలి. అప్పుడు 2012లో మొత్తం భూమి అంతం అయిపోతుందని మాట్లాడారు. అసలు Y2K సమస్య వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? ఆ తర్వాత ఆల్రెడీ 2012లో భూమి అంతమైపోతుందని చెప్పేశారు కదా. వరదలు వచ్చినప్పుడు ఆల్రెడీ కృష్ణానది పొంగిపోతుంది, కనకదుర్గమ్మ ముక్కుపు అంటుకుంటుందని చెప్పారు కదా. అలాగే అణుయుద్ధం వచ్చేస్తుంది రష్యా తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచం అంతమైపోతుంది, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసిందని చెప్పారు. ఇవాళ ఇజ్రాయెల్ ఇంకొకటి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటిని రకరకాలుగా ఏ పరిణామం ఎటు నుంచి తీసుకొస్తుందో ఏంటి మనమే చెప్పలేము. అయితే ప్రజలు దీని గురించి భయపడాల్సింది, గ్రహగతుల గురించి భయపడాల్సినటువంటిది ఇంకొకటి లేదు. వారు చెప్పినటువంటిది ఇప్పుడు సైన్స్కి సంబంధించినటువంటి పరిశోధనలు బిగిన్ అయిపోయి అంతా 200 ఏళ్ళు అవుతాయి, లేదా 300 ఏళ్ళు అయిందో, అంతకు మించి అయితే కాలేదు. పూర్తి స్థాయిలో చెప్పాలంటే 19వ శతాబ్దం బిగిన్ అయిన తర్వాతే ఎక్కువ శాతం మనకు వచ్చింది. కానీ ఋషిప్రోక్తంగా వచ్చినటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాలుగా మనం ఆచరిస్తూ వస్తున్నటువంటి సాంప్రదాయాలు. వాటిని మనం తక్కువ చేయొద్దు. కానీ వాటి మీద పరిశోధనలు అవి జరపాల్సినటువంటి బాధ్యత ఎవరిది ఉంది? దీని మీద ప్రజల్లో ఉన్నటువంటి అపోహం తొలగించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. దానికి సంబంధించి వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది అభిప్రాయం. రైట్ అండి, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా శర్మ గారు ఫైనల్గా? పరిశోధన ప్రయత్నం చేస్తున్నాం, కానీ మమ్మల్ని ప్రోత్సహించే విధానం ఉండాలని ఈ విధంగా విమర్శలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఏదో యూట్యూబ్లో ఎవరో చెప్తే దానికి జ్యోతిష్ శాస్త్రానికి ఆపాదించకూడదు కదా, జ్యోతిష్కులకు ఆపాదించండి. మీరు జ్యోతిష్యులు తప్పనండి, జ్యోతిష్ శాస్త్రం తప్పనకూడదు కదా. అట్లా రైట్. థ్యాంక్ యూ సో మచ్ కమలాకర్ శర్మ గారు, కోటిరెడ్డి గారు, అలాగే డిబేట్లో జాయిన్ అయిన జయరామ్ గారికి, మధుసూదన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి వార్ రూమ్. నమస్తే. అలాగే మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుని ఉంటారు. వీళ్ళ గణాంకాలు అన్నీ కూడా వాటి చుట్టే తిరుగుతూ ఉంటాయి పూర్తిగా. ఆ గణనలో నిష్ణాతులైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా కొన్ని అంచనా వేయగలరు. కానీ అది మనిషి జీవితం మీద పూర్తిగా ప్రభావం. ఫర్ ఎగ్జాంపుల్ జాతక చక్రం అని చెప్తారు. జాతక చక్రం మీరు పుట్టంగానే మీ జాతక చక్రం ఇలా ఉంది అలా ఉంది అని చెప్తారు. వెంటనే ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక దోషం చెప్పంగానే దీని పరిహారం చెప్పండి అంటారు. జాతకమే ఇది కరెక్ట్ అయినప్పుడు పరిహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఖచ్చితంగా అది అనుభవించాలి కదా జాతకం ప్రకారం. కానీ పరిహారం